ఇక కాకినాడ రూరల్ మండలం రేవూరులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇక తెల్లవారుజాము నుండి అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వివిధ ద్రావకాలతో అభిషేకాలు చేసి స్వామివారిని మేళతాళాలతో ఊరేగించారు. రథంపై ఊరేగుతూ భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. ఇక గ్రామోత్సవానికి భక్తులు తరలివచ్చారు. ఉత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శనార్థం వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేసి భారీ ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా మన రేపూరు గ్రామంలో వేయించేసి ఉన్న మన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో నిన్న నుండి కూడా ఆంజనేయ స్వామి వారి జయంతోత్సవాలు మొదలైనవి. నిన్న హోమం నిర్మించుకోవడం, ఈ రోజు గణపతి హోమం నిర్వహించడం, మధ్యాహ్నం నుంచి స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం, రేపు జయంతి సందర్భంగా ఉదయం మన్నిషుక్త పారాయణము, మన్నిషుక్త హోమము, అన్నదానము నిర్వహించడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా మన రేపూరు గ్రామంలో నాలుగోసారి హనుమంతు జయంతి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. దీన్ని సహకరిస్తున్న గ్రామస్తులకు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని రేపు ఇంకా దిగ్విజయంగా చేసి ఆ వరుణ దేవుడు కరుణించి ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా సాగాలని ఆ దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. మన ఒంగోలులో ట్రిపుల్ ఐటీ క్యాంపస్